హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 2 ట్రేడ్స్ తీసుకున్నాను. 2 ట్రేడ్స్ అనేవి ప్రాఫిట్ బుకింగ్ జరిగాయి. 3 ట్రేడ్స్ అనేవి బీటీఎస్టీ ఉండే, నిన్నటిది మొన్నటిది. అది ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ అయిందండి. విత్ యావరేజ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది నేను చేశాను. అండ్ నిన్న మార్కెట్ ఎలా క్లోజ్ చేసిందో ఇవాళ కూడా మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ క్లోజ్ చేసింది. క్యాండిల్ అనేది కనిపించట్లేదు, బట్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే సేమ్ టు సేమ్ క్లోజింగ్. నిన్న 1 మినిట్ క్యాండిల్ చూడండి. నిన్నది ఇక్కడ 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 ఉంది క్లోజింగ్. ఇది నిన్నటి క్లోజింగ్. ఓకేనా అండి, ఇది నిన్నటి క్లోజింగ్. సేమ్ అలాగే ఇవాళ కూడా ఎండ్ ఆఫ్ ది డే 3:15 తర్వాత మార్కెట్ లో మూవ్మెంట్ అనేది లేదు. క్యాండిల్ క్లోజ్ అయ్యింది 3:28 కి. యాక్చువల్ గా ఎలా క్లోజ్ అవ్వాలి? 3:30కి కదా క్లోజ్ అవ్వాలి. సో 3:28 కి అలా క్లోజ్ అయింది. అండ్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కూడా నిన్న ఎలా ట్రేడ్ చేసిందో ఇవాళ కూడా 3:30 టు 3:45 వరకు మార్కెట్ ప్రీమియమ్స్ ట్రేడ్ అయ్యాయి. ప్రీమియమ్స్ లో ఎటువంటి చేంజ్ లేదు. ప్రీమియమ్స్ ఎలా ట్రేడ్ చేశాయో అలాగే ట్రేడ్ చేశాయి. మీరు కూడా కావాలి అంటే మీ ప్రీమియం చార్ట్ ఓపెన్ చేసుకోండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 57,900, 57,700 పిఈసి రెండు తీసి చూసుకోండి. ప్రీమియమ్స్ లో ఎటువంటి చేంజ్ లేదు, బట్ మార్కెట్ లోనే ప్రైస్ లో చేంజ్ అనేది వచ్చిందండి. ఓకేనా, ఇది వదిలేద్దాము. అండ్ ఇవాళ మార్కెట్ అనాలిసిస్ కూడా ఇస్తాను ఫర్ 5th ఆగస్ట్. అండ్ ఇవాళ నేను ఏ ట్రేడ్స్ తీసుకున్నాను, దేంట్లో నాకు ప్రాఫిట్ బుకింగ్ అయింది నేను చెప్తాను. నిన్నటి అనాలిసిస్ వీడియోలో నేను క్లియర్ గా చెప్పేశాను, ప్రీ మార్కెట్ అనాలిసిస్ అనేది నేను ప్రొవైడ్ చేయను, బికాస్ మార్కెట్ లో అలా క్యాండిల్ క్లోజ్ చేసింది కాబట్టి. సో మార్నింగ్ గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టిన తర్వాత నో ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఫర్ టుడే అని మెసేజ్ కూడా నేను పెట్టేశాను. అంటే ప్రీ మార్కెట్ అనాలిసిస్ అనేది నేను ఇవ్వట్లేదు, ప్రిడిక్షన్ ఇవ్వట్లేదు అని పెట్టేశాను. నిన్న ఎండ్ ఆఫ్ ది డే 3:07 PM కి సెన్సెక్స్ లో పిఈ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను నేను. ఇవాళ మార్కెట్ లో అది హై కొడుతూ 290 లో ట్రేడ్ తీసుకున్నాను. 440 లో ఎగ్జిట్ అయింది. 150 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ BTST లో. అండ్ నేను ప్రీవియస్ ఐ థింక్ 31st జూలై అనుకుంటా నేను ట్రేడ్ తీసుకుంది పిఈ సైడ్. నేను ట్రేడ్ తీసుకున్న తర్వాత మార్కెట్ కొంచెం పైకి వెళ్ళింది. సో దాన్ని నేనేం చేశాను, పొజిషనల్, మనం ఈ పొజిషన్ అనేది హోల్డ్ చేసుకుందాం. నా లాస్ రికవరీ గ్రూప్ లో చెప్పాను, ఈ పొజిషన్ అనేది మనం హోల్డ్ చేసుకుందాము. నేను ఈ ట్రేడ్ తీసుకున్నాను. అండ్ ఈ ట్రేడ్ అనేది నేను 650 తీసుకున్నాను. విత్ యావరేజ్ తో పాటు నేను తీసుకుంటున్నానని చెప్పాను. 650 లో ఎంట్రీ జరిగింది. ఇవాళ 4:35 లో మార్నింగ్ మెసేజ్ 11:52 AM కి 4:35 లో యావరేజ్ చేశాను. సో ఓవరాల్ యావరేజ్ అనేది 542 కి జరిగింది. ఇవాళ ఎగ్జిట్ అనేది 569 కి చేశాను. సో 27 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సేమ్ డే ఫ్రైడే రోజే నేను మళ్ళీ ట్రేడ్ తీసుకున్నాను. ఆ ట్రేడ్ లో 620 లో ఎంట్రీ చేశాను. ఇవాళ 375 లో యావరేజ్ చేశాను. 497 ఓవరాల్ యావరేజ్ వచ్చింది. 480 లో ఎగ్జిట్ చేశాను. యాక్చువల్లీ ఇది ఆల్ టార్గెట్స్ అచీవ్ అయ్యింది, బట్ ఏంటి అంటే నేను 480 కి ట్రైలింగ్ పెట్టుకున్నాను. ట్రైలింగ్ హిట్ అయిన తర్వాత ఆల్ టార్గెట్స్ అనేది ఇవాళ మార్కెట్ ఇచ్చింది నాకు. ఓకే, సో ఇవాళ దీంట్లో 17 పాయింట్స్ లాస్, ఓన్లీ 17 పాయింట్ లాస్. ఓకే, అండ్ మార్నింగ్ 9:47 AM కి పిఈ తీసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ 57,800 పిఈ. దీంట్లో నాకు 72 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అయింది. ట్రైలింగ్ ఇచ్చిన తర్వాత ఆల్ టార్గెట్స్ అచీవ్ చేసింది. ఇవాళ మార్కెట్ లో క్యాండిల్స్ మూవ్మెంట్ బాగా ఇచ్చాయి. సో అందువల్ల ట్రైలింగ్ అనేది చాలా బాగా జరిగింది ఇవాళ. అండ్ నిఫ్టీ ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి 50 లో ట్రేడ్ తీసుకున్నాను, 100 లో ఎగ్జిట్ చేశాను. 100% రిటర్న్ అనేది నాకు, అంటే 50 లో ఎంట్రీ చేసి 50 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్, 108 పాయింట్ ఎగ్జిట్, 100% రిటర్న్ అనేది ఇవాళ నాకు నిఫ్టీ ట్రేడ్ లో దొరికిందండి. సో ఇవాళ నేను ట్రేడ్స్ ఎందుకు తీసుకున్నాను, దాని బిహైండ్ రీజన్ ఏంటి, నిఫ్టీలో ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను అనేది మీకు నేను క్లారిటీగా చెప్తానండి. ఓకే, ఇవాళ నిఫ్టీ ట్రేడ్ ఎప్పుడు తీసుకున్నాను ఫస్ట్ అది చూద్దాం. ఓకే, నిఫ్టీ ట్రేడ్ అనేది 9:57 AM కి తీసుకున్నాను. ఓకే, 9:57 AM అంటే ఎప్పుడు, ఈ ఫస్ట్ క్యాండిల్ అనేది 9:50 to 9:30, ఇది 9:30 to 9:45, ఇది 9:45 to 10 o'clock క్యాండిల్. ఓకేనా అండి, ఈ క్యాండిల్ లో నేను ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ నేను మీకు 5 minutes చార్ట్ చూపిస్తాను. ఇక్కడ 9:45, 9:50, 9:55, ఇక్కడ ఇక్కడ ఈ సైడ్ లో ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి సింపుల్ రీజన్ అండి,
నో ఆర్డర్ బ్లాక్ సెల్లింగ్ రీటెస్ట్. అండ్ నో ఆర్డర్ బ్లాక్ సెల్లింగ్ రీటెస్ట్ లో ట్రేడ్ తీసుకున్నాను. ప్లస్ 15 minutes లో సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఫామ్ అయ్యింది. అందుకే నాకు ఇక్కడ ఈ పాయింట్ వరకు నేను కాస్ట్ వచ్చాను. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీలో ప్రీమియం మెల్టింగ్ అనేది జరిగింది. సో దట్స్ వై కాస్ట్ వచ్చాను. దాని తర్వాత మళ్ళీ నాకు ఫేర్ వాల్యూ గ్యాప్, సెల్లింగ్ ఫేర్ వాల్యూ గ్యాప్ దొరికింది. సెల్లింగ్ ఫేర్ వాల్యూ గ్యాప్ రీటెస్ట్ చేయంగానే నాకు ఇక్కడ టార్గెట్ హిట్ అయింది 100 రూపీస్ ది నిఫ్టీలో. అందుకే 100% రిటర్న్ అనేది వాళ్ళ హీరో జీరోలోనే తీశాను. సెకండ్ వచ్చేసి దాని తర్వాత అది ఆల్ టార్గెట్ అచీవ్ అయింది. దాని టార్గెట్స్ వచ్చేసి నేను లాస్ట్ టార్గెట్ 111 వరకు ఇచ్చాను. ఆల్ టార్గెట్స్ అచీవ్ అయిపోయాయి. బట్ ఏంటి అంటే 100 కి ట్రైలింగ్ దొరికింది కాబట్టి నేను ట్రైలింగ్ తీసుకున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఇవాళ నేను ఫస్ట్ హాఫ్ లోనే ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ 947, ఇది 5 minutes చార్ట్ చూడండి. ఇండిసిజన్ క్యాండిల్ 947 ఇక్కడ ఇండిసిజన్ క్యాండిల్ కనిపించిందా అండి? ఈ ఇండిసిజన్ క్యాండిల్ అనేది మార్కెట్ పైన లెవెల్ బ్రేక్ అయితే మనకు బయింగ్ వెళ్ళిపోతుంది. ఆ లెవెల్ బ్రేక్ కాకుండా అదే లెవెల్ దగ్గర కింద ఎక్కడైనా పడితే మనకు సెల్లింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో నేనేం చేశాను అంటే ఇక్కడ స్టాప్ లాస్ చూసుకొని నేను ఇక్కడ ట్రేడ్ అనేది తీసుకున్నాను. సో ఎగ్జాక్ట్ గా ట్రేడ్ తీసుకున్న వెంటనే మార్కెట్ పడిపోయింది. బట్ మార్కెట్ మధ్యలో పైకి వెళ్తుంటది కదా, అలా పైకి వెళ్ళినప్పుడు ట్రైలింగ్ లో ఎగ్జిట్ అయిపోయాను. యాక్చువల్ గా చూసుకుంటే 699 వరకు మార్కెట్ వెళ్ళింది. బట్ నాకు 672 లోనే ట్రైలింగ్ దొరికింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని నేను వెళ్ళిపోయాను. సో ఇలా నేను ఇవాళ కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ తో బయట పడ్డానండి. బట్ మళ్ళీ రేపటి అనాలిసిస్ కనుక ఇక్కడ చూసుకుంటే మార్కెట్ లో ఇక్కడ గ్యాప్ అప్ క్యాండిల్ వచ్చేసి అసలు విక్ లేదు, ఏం లేదు. ఓన్లీ వాల్యూ పాయింట్ అనేది అక్కడ డిసైడ్ అయింది. ఇక్కడ బాడీ ఉంది బట్ నో కింద విక్ లేదు, పైన విక్ లేదు. కంప్లీట్లీ హ్యూజ్ బయింగ్ క్యాండిల్ అనేది ఉంది. సెన్సెక్స్ లో చూసుకుంటే సేమ్ నిఫ్టీ లాగానే, సారీ బ్యాంక్ నిఫ్టీ లాగానే ఇక్కడ నాకు సెన్సెక్స్ అనేది సింపుల్ వాల్యూ పాయింట్ అనేది పాయింట్ అయింది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సెన్సెక్స్ లో అనాలిసిస్ వస్తుంది, బ్యాంక్ నిఫ్టీలో అనాలిసిస్ వస్తుంది, నిఫ్టీలో అనాలిసిస్ వస్తుంది. ఎందుకు వస్తుంది? నిన్న నేను అనాలిసిస్ ఇవ్వలేదు, బట్ ఇవాళ అనాలిసిస్ ఇస్తున్నా అని చెప్తున్నాను. ఎందుకంటే నిన్నటి మార్కెట్ లో నిన్న క్లోజ్ చేసిన వాల్యూ పాయింట్ దగ్గర రీసెంట్ హైయెస్ట్ లెవెల్స్ అనేవి ఎక్కడ లేవు ఫర్ సపోర్ట్. అండ్ రీసెంట్ లో లెవెల్స్ చూసుకుంటే ఈ క్యాండిల్ అనేది నాకు గడబడి కనిపించింది, అందుకనే తీసుకున్నది. ఇవాళ ఎందుకు తీసుకుంటున్నాను అంటే రీసెంట్ గా లెవెల్స్ ఉన్నాయి అండ్ ప్రెసెంట్ డే లెవెల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రెసెంట్ డే లెవెల్స్ కూడా కింద ఎక్కడ లేవు, ఓన్లీ సింగిల్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ సపోర్ట్ లెవెల్ దగ్గరికి వెళ్ళే మార్కెట్ పైకి అనేది వెళ్ళింది. సో దాట్స్ వై నిన్న నేను పొజిషన్ ప్రిడిక్షన్ అనేది ఇవ్వలేదు. సో ఇవాళ ఎందుకు ఇస్తున్నాను అంటే లెవెల్స్ ఉన్నాయి కాబట్టి. ఎందుకు లెవెల్స్ ఉన్నాయి అంటే ఇక్కడ ఒక బ్రేకర్ బ్లాక్ పాయింట్ ఉంది, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ పాయింట్ ఉంది, ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా ఉంది. అందుకే నేను ట్రేడ్ ప్రిడిక్షన్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఒక బ్రేకర్ బ్లాక్ అండి. సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ప్రెసెంట్ డే రీటెస్ట్ కాలేదు కాబట్టి ఇది మనకు యాజ్ ఏ ఒక బ్రేకర్ బ్లాక్ పాయింట్ లాగా పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుంది అంటే ఇది సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్. సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ దగ్గరికి వెళ్ళి మనకు సెల్లింగ్ వచ్చేసింది, రీటెస్ట్ ఇవ్వలేదు కాబట్టి యాజ్ ఏ బ్రేకర్ బ్లాక్ లాగా పనిచేస్తుంది. సో ఈ లెవెల్ అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, ఈ లెవెల్ అనేది మనకి ఇంపార్టెంట్. అండ్ ఈ లెవెల్ కనుక మార్కెట్ రేపు బ్రేక్ చేసింది అనుకోండి, సింగిల్ లెవెల్ బ్రేక్ చేసింది అనుకోండి, రీటెస్ట్ రివర్సల్ అండ్ రెడ్ క్యాండిల్ తో లెవెల్ అనేది, సారీ గ్రీన్ క్యాండిల్ తో లెవెల్ అనేది బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ ఇస్తేనే కన్ఫర్మేషన్. అలా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటే రేపు కూడా మార్కెట్ లో సెల్లింగ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ సేమ్ టు సేమ్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే ఇక్కడ ఒక బ్రేకర్ బ్లాక్ పాయింట్ అనేది ఉంది. ఓకే, బ్రేకర్ బ్లాక్ పాయింట్ మధ్యలో ఇది క్లోజ్ చేసింది. సో కాబట్టి మనకి ఇక్కడ ఒక లెవెల్ ఉంది అండ్ ప్రెసెంట్ డే కాబట్టి ఇక్కడ బ్రేక్ డౌన్ లేదు, డైరెక్ట్ మళ్ళీ బ్రేక్అవుట్ ఉంది. సో ఈ కింది లెవెల్ వద్దు, సింగిల్ లెవెల్ మనం తీసుకుందాము. రేపటి లెవెల్ దగ్గర బ్రేక్ చేసి గ్రీన్ క్యాండిల్ తో రీటెస్ట్ రివర్సల్ కన్ఫర్మేషన్, సింగిల్ లెవెల్ కన్ఫర్మేషన్ లేకపోతే ట్రేడ్ లేదండి. ఓకేనా? అండ్ సెన్సెక్స్ చాలా కింద ఉంది కాబట్టి మన దగ్గర ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్, ఇక్కడ కూడా ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్,
అండ్ ఇక్కడ వచ్చేసి బయింగ్ బ్రేకర్ బ్లాక్ ఉంది. సో ఇది కన్ఫర్మ్ కాదు. సో సెన్సెక్స్ లో 2 లెవెల్స్ ఉన్నాయండి. ఒక లెవెల్ వచ్చేసి ఇక్కడ, ఇంకో లెవెల్ వచ్చేసి ఇక్కడ. ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ కాబట్టి మనకు లెవెల్ బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్ రివర్సల్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది 78,446 పాయింట్ దగ్గర సూట్ అవుతేనే మనం ట్రేడ్ తీసుకోవాలి. ఎలా సూట్ అవ్వాలి అంటే ఈ లెవెల్ అనేది గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేయాలి ఫర్ కన్ఫర్మేషన్. వితౌట్ కన్ఫర్మేషన్ అనేది రేపటి మార్కెట్ లో మనం ట్రేడ్ చేయకూడదండి. ఎందుకంటే 2 డేస్ నుండి మార్కెట్ అన్ఎక్స్పెక్టెడ్ గా హ్యూజ్ వాల్యూస్ లో క్లోజ్ చేస్తున్నది. ఎలా ఎందుకు క్లోజ్ చేస్తుందో కూడా నాకు తెలియదు ఇప్పటి వరకు. అండ్ నేను దాని గురించి చాలా సెర్చ్ చేశాను కానీ ఎక్కడ డీటెయిల్డ్ గా నాకు ఇన్ఫర్మేషన్ అనేది దొరకలేదు. సో దాని గురించి నేను చెప్పలేకపోతున్నాను. ఓకేనా అండి? సో మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.